నమస్తే, నేను వంశీ. హెచ్ఎం టీవీ జాగోరే జాగో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జాగోరే జాగో కార్యక్రమంలో విభిన్న అంశాలు ఎప్పటికప్పుడు ప్రస్తావించే జాగోరే జాగో కార్యక్రమంలో ఇవాళ ఓ ప్రత్యేక అంశాన్ని మనం లైవ్లో చూద్దాం. ముఖ్యంగా పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అంటూ హెచ్ఎం టీవీ విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు నడింపల్లి యమునా పాఠక్ గారు కలిసి ఓ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఈ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్ ఫతే దర్వాజాలోని సంతాన వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాగా వేసి ఆలయ అభివృద్ధికి అడ్డం పడుతున్న కొన్ని శక్తులపై జాగోరే జాగో ప్రత్యేకంగా పోరాడింది. ఈ పోరాట ఫలితమే ఉద్యమానికి ఊపిరులుంది. ఇంతకీ అసలు ఏం జరిగింది, ఆలయం వెనక ఉన్న పరిణామాలు ఏం జరిగాయి, అసలు ఈ ఉద్యమం వెనక యమునా పాఠక్ గారు చేసిన కృషి ఏంటి, ఆలయ చైర్మన్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ఇత్యాది అంశాలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఆ ఆలయ ట్రస్టీ చైర్మన్ శ్రీనివాస్ మరియు హిందూ బంధువుల చొరవ ఫలితంగా 2 రోజుల క్రితమే దేవాదాయ శాఖ అధికారులు పోలీసు బందోబస్తుతో వచ్చి ఆలయ ప్రాంగణంలో ఉన్న 2 షాపులను స్వాధీనం చేసుకుని సీల్ చేశారు. ఈ సంఘటన ఒక దేవాలయానికి ఎండోమెంట్ శాఖ రక్షణగా ఉందని చెప్పటమే కాదు, యావత్ హిందూ సమాజానికి కూడా ఎండోమెంట్ ద్వారా వస్తున్న భరోసాగా భావించాలి. సుమారు 2 ఏళ్లకు పైగా చట్టబద్ధమైన లీజ్ లేకుండా, అద్దె చెల్లించకుండా ఆ షాపులు ఆక్రమించిన వారికి దేవాదాయ శాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఇతర టెనెంట్ల మాదిరిగా అంగీకార పత్రాలు సమర్పించి లీజ్ తీసుకోవాలని వారికి ఎండోమెంట్ అధికారులు అవకాశం కూడా కల్పించారు. అయినప్పటికీ వారు సహకరించలేదు. దీంతో అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు కార్యనిర్వాహక అధికారి శివరుద్రప్ప నేతృత్వంలో అక్రమంగా ఉంటున్న మడిగిల ఓనర్లపై చర్యలు తీసుకున్నారు. हम भी ठहरते, हमारा बस्ती का है, हम भी ठहरते, हम भी यहीं बैठते, नहीं आते, आप इधर आओ, छोड़ो, छोड़ो, ए हाथापाई नहीं छोड़ो, नहीं आते, आप इधर आओ, छोड़ो, ए हाथापाई नहीं छोड़ो, ए काला बाता नहीं करो, छोड़ो, आप भी ड्यूटी करो, चलो, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఎండోమెంట్ అధికారుల చర్యల తర్వాత మరో ట్విస్ట్ జరిగింది. ఇక ఎండోమెంట్ అధికారులు ఎంతో చొరవ చూపి ఆలయ ఆస్తుల పరిరక్షణకు ముందుకొస్తే ఆ చర్యను సమర్థించాల్సిన ప్రజాప్రతినిధులు ఎండోమెంట్ చర్యను తీవ్రంగా తప్పుబడుతుండటం విమర్శలకు తావిస్తోంది. ఆలయానికి ఆనుకుని ఉన్న షాపుల్లో ఉంటూ వ్యాపారం ద్వారా తమ కుటుంబాలను పోషించుకుంటూ పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్న కొందరు అన్యమతస్థుల ఓనర్లు ఆలయానికి కృతజ్ఞులై ఉండటానికి బదులు ఎండోమెంట్ అధికారులపై నిరసనకు దిగారు. స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే ఆ 2 షాపుల్లో ఉంటున్న షేక్ నసీరుద్దీన్ అలాగే మహమ్మద్ రవూఫ్ అనే వ్యాపారస్తులకు కేవలం నెలకు 3,000 అద్దె చొప్పున ఆ షాపులను కేటాయించాలని ఎండోమెంట్ అధికారులకు సిఫారసు లేఖ రాశారు. దాదాపు గత 2 ఏళ్లుగా ఆలయానికి అద్దె ఇవ్వకుండా అక్రమంగా ఉంటూ తమనే బెదిరిస్తున్నారని, పలుమార్లు చంపుతామని హెచ్చరించారని ఆలయ ట్రస్టీ శ్రీనివాసులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఆ మడిగలను ఆక్రమించిన వ్యక్తులు అదే షాపును నెలకు 20,000 చొప్పున ఇతరులకు ఇచ్చారని, నెల నెలా వారు ఆ అద్దెను ఎంజాయ్ చేస్తున్నారని శ్రీనివాస్ అంటున్నారు. ప్రభుత్వ అజమాయిషీలో ఉండే ఆలయ ఆస్తిని అడ్డదారిలో అనుభవిస్తున్న విధానాన్ని ఖండించాల్సిన ఎమ్మెల్యే అందుకు విరుద్ధంగా తక్కువ అద్దె వసూలు చేయాలని కోరటం విడ్డూరంగా ఉందంటున్నారు స్థానిక భక్తులు. మరోవైపు ఎండోమెంట్ చర్యను వ్యతిరేకిస్తున్న స్థానిక ఎంఐఎం నేతలకు కామన్ మ్యాన్ కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎండోమెంట్లో కేవలం హిందూ ఆలయాలు మాత్రమే కాకుండా ఇతర మతాల ప్రార్థనా మందిరాలకు సంబంధించిన నిర్వహణ, ఆస్తుల వ్యవహారాన్ని కూడా తీసుకురావాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. హిందూ ఆలయాల పరిసరాల్లో చొరబడి సనాతన ధర్మంపై కనీస గౌరవం లేకుండా ఆలయ పూజారులపై అనుచితంగా వ్యవహరించే వారికి సెక్యులరిజం అని పేరు చెప్పి అండగా ఉండేవారు తమ ప్రార్థనా మందిరాల్ని కూడా ఎండోమెంట్ పరిధిలోకి తీసుకొచ్చేలా సహకరించాలనే సూచనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆలయ పరిధిలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్నందుకు
కనీసం ఇకనైనా ఎండోమెంట్ అధికారుల ఆదేశాలకు లోబడకుండా తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే ఎలా కుదురుతుంది అంటున్నాడు కామన్ మ్యాన్. మొత్తానికి హిందూ ఆలయాల ఆస్తులు చాలా చోట్ల ఆక్రమణకు గురవుతుండగా యమునా పాఠక్ పోరాటం కారణంగానైనా సరే, అలాగే హిందూ భక్తులు, ఆలయ కమిటీ ట్రస్టీలు సంయుక్త సహకారంతో ఎండోమెంట్ అధికారుల్లో చలనం రావటం, స్థానిక ఎమ్మెల్యేకు వారి అనుచరులకు భయపడకుండా చట్ట ప్రకారం పని చేసుకుపోవడానికి నిర్ణయించుకోవటం సరైన చర్యగా, స్వాగతించాల్సిన చర్యగా ప్రశంసలు అందుకుంటోంది. మరి ఈ క్రమంలో ఎండోమెంట్ శాఖ ఎంత త్వరగా శ్రీ సంతన వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాలను ప్రక్షాళన చేస్తుందో చూడాల్సి ఉంది. మరి తప్పకుండా ఎండోమెంట్ శాఖ చేస్తున్న ఈ కృషికి సర్వత్రా వారికి అభినందనలు తెలియజేస్తున్నారు స్థానిక భక్తులు, ప్రజలు. జాగోరే జాగో కార్యక్రమంలో ఇప్పుడు మనం ప్యాకేజ్ చూసాం కదా మేడం, అసలు జాగోరే జాగో కార్యక్రమంలో ఇప్పుడు సంతాన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్న సమస్య ఏంటి, దాని లోతుపాతులు ఏంటి? నమస్తే అండి. ముందుగా జాగోరే జాగో ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలి. వంశీ గారు, జాగోరే జాగోలో మనం అనేక ఆలయాల గురించి, మరీ ముఖ్యంగా మన ప్రాశస్త్యం ఉన్న మహానగరం భాగ్యనగరంలో దాదాపు ఒక 21 ఆలయాల గురించి సుదీర్ఘంగా ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాల పాటు మనం దాని మీద అనేక అంశాల మీద మనం పాటుపడుతూ వస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మనం చూస్తుంటే ఫతే దర్వాజాలో ఉన్న సంతాన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి మాట్లాడితే దీని మీద అనేక కథనాలు జాగోరే జాగోలో మనం ప్రసారం చేయడం జరిగింది. అది కాకుండా అది ప్రసారం చేస్తున్నప్పుడు కూడా మొట్టమొదట మనకు అనేక విషయాలు, ఎంతో ఆసక్తికరమైన విషయాలు, ఆ ఆలయానికి సంబంధించిన కబ్జా అయిన విషయాలు, ఇట్లాంటివి చాలా కూడా, అంటే చాలా కాలం పాటు ఆ ఆలయానికి సంబంధించి ఏవైతే మడిగీలు ఉన్నాయో వాటి నుంచి కూడా రెంట్లు రాని పరిస్థితి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. దాని మీద యథావిధంగా కూడా మనం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారిని ప్రశ్నించడం జరిగింది. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అలాగే చూస్తే మనకి ఈరోజు ఆలయానికి సంబంధించి ఆ ట్రస్టీ చైర్మన్ కూడా మనతో ఉన్నారు, శ్రీనివాస్ గారు మన మధ్యలో ఉన్నారు. సో వారు కూడా, తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా నిరంతరం కూడా అనేక సందర్భాల్లో ఆలయాన్ని రక్షించుకునేందుకు చాలా ముమ్మర ప్రయత్నం చేయడం జరిగింది. ఎంత ముమ్మర ప్రయత్నం చేసినా కూడా ఇప్పుడు ఉన్నదే ఆలయానికి సంబంధించిన ఆస్తి. ఎందుకంటే ఈ ఆలయానికి అనేక వందల ఎకరాలు ఉన్నా అవన్నీ కూడా పూర్తిగా కూడా కబ్జాదారుల చేతుల్లో నలిగిపోవడం, పూర్తిగా కబ్జాదారు చేతుల్లో కూడా మాయమైపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎట్టకేలకు ఈరోజు ఆలయానికి ధూపదీప నైవేద్యాలకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి, ఆలయాన్ని అర్చకుడికి కూడా జీతం ఇవ్వడానికి కూడా చూసుకోవాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాంటి నేపథ్యంలో ఆలయానికి సంబంధించి ఆ చుట్టుపక్కల ఉండే ఆ పరిసరం ఏవైతే అక్కడ ఉన్న మడిగీలు ఉన్నాయో ఆ మడిగీళ్ళ నుంచి రావాల్సిన రెంట్లు మీరు చెప్తే నిజంగా ఆశ్చర్యపోతారు. దశాబ్ద కాలాల పాటు అక్కడ వస్తున్న రెంట్లు ఒకప్పుడు 200, 400, 100లోనే, చాలా తక్కువ అనమాట, మీగర్. అండ్ అడిగేవాళ్ళు లేరు. అనాథరైజ్డ్గా కూడా ఎప్పుడో అయిన దాన్ని మన అందరికీ కూడా తెలుసు. ఒక చట్టపరంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దానికి అన్నిటికీ కూడా ఒక క్రమశిక్షణతో, ఒక క్రమబద్ధంగా కూడా వాటికి ఎప్పటికప్పుడు కూడా లీజ్ అయిపోయినప్పుడు వాటిని రెన్యూ చేసుకోవడం. ఇందులో ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ ఆలయానికి సంబంధించి యూజువల్గా దేవాదాయాలకు సంబంధించి ఆస్తులు కానీ దానికి సంబంధించిన వాటిల్లో ఉండాలంటే కూడా యూజువల్గా మనం చూసేది ఏంటంటే హిందువులకైతేనే మనం ఇస్తూ ఉంటాం. కాబట్టి అన్య మతస్థులకి ఇచ్చిన దాఖలాలు అనేది మనం ఇటువంటి విడ్డూరాలన్నీ కూడా మనం భాగ్యనగరాల్లోనే చూస్తూ ఉంటాం, మరీ ముఖ్యంగా ఇటువంటి ప్రాంతాల్లో. సారీ శ్రీనివాస్ గారు, అసలు సమస్య ఏంటి? మనం చెప్తాం. సారీ అండి, ఏం లేదు. ఆ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి నేపథ్యంలో ఇక్కడ ఈ మడిగీలు ఏవైతే ఇవన్నీ కూడా ఇస్తున్నారు 100లోనండి, మీరు నమ్మరు, 100 అంటే అప్పుడే. కానీ ఈసారి అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో కూడా 1000 రూపాయల రెంట్ వరకు వచ్చింది. 1000 రూపాయల రెంటుకి మీకు ఎక్కడైనా మడిగి మన సిటీలో వస్తుందా అనేది నా ప్రశ్న. ఇది నా ప్రశ్న కాదు, భక్తుల ప్రశ్న, ప్రజల ప్రశ్న. ఈరోజు జాగోరే జాగో మాధ్యమంగా కూడా ఇంత అన్యాయాలు జరుగుతున్న దాని మీద మనం చూస్తూ ఉన్నాం. ఆలయ చైర్మన్ గారు అలాగే వారి కుటుంబ సభ్యులు అనేక మంది భక్తుల ప్రోత్సాహంతో కూడా ఇది ఎందుకు అని ప్రశ్నించడం, జాగోరే జాగో ద్వారా కూడా ఇదే ఆలయంలో అనేక మంది నిష్ణాతులు, ఉద్దండులు, పెద్దవాళ్ళు, న్యాయ నిపుణులతో ఒక రౌండ్ టేబుల్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అక్కడ ఎటువంటి ఇది చేయాలని రోజంతా చేశామండి. రోజంతా మనం జాగోరేలో చూపించడం జరిగింది. దీని తర్వాత కూడా వారి ప్రమేయంతో పూర్తిగా కూడా ఆ డాక్యుమెంట్స్ అన్ని తేవడం, డాక్యుమెంట్స్లో కూడా ఏమేం చేయాలి, ఎలా ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్కి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం. మీరు చూస్తే
మనకి స్క్రీన్లో కూడా మన వాళ్ళు చూపిస్తారు. ఇది పూర్తిగా కూడా ఇది ప్రూఫ్ అన్నమాట మనకి. ఏంటిది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ఈ పిటిషనర్స్ ఎలా కండక్ట్ చేశారని. 18/4 అంటే ఇవన్నీ పోను వారు 24లో మీరు 24లో వారు తీసుకోవడం జరిగింది చైర్మన్గా. తీసుకున్నప్పటి నుంచి కూడా ఫస్ట్ నోటీస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇచ్చారు. ఎప్పుడు ఫస్ట్ నోటీసు పెటిషనర్కి అంటే అక్కడ ఉన్న వాళ్ళకి, అక్కడ ఎవరైతే రెంట్కుంటున్నారో వాళ్ళకి 18 ఏప్రిల్ 2024లో ఫస్ట్ ఇవ్వడం జరిగింది. రెండో నోటీస్ ఎప్పుడు ఇచ్చారు? 29/4/2024. 25 అంటే 20 మే 2024లో ఫైనల్ నోటీస్ ఇచ్చారు, ఇష్యూడ్ విత్ వార్నింగ్ ఆఫ్ యాక్షన్. మళ్ళీ 25/4లో కూడా పెటిషనర్ రిప్రజెంటేషన్ టు కమిషనర్ ఇచ్చాడు. ఎప్పుడు ఏమని కమిషనర్ని వారు రిప్లై ఇచ్చే బదులు నేరుగా వచ్చి కలవడం జరిగింది, బైపాసింగ్ ద డ్యూ ప్రాసెస్. అలాగా మీరు చూస్తే 21 మే నాడు పెటిషనర్ రిప్రజెంటేషన్ సబ్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ నోటీస్. ఏ వ్యాలిడ్ నీజ్ డాక్యుమెంట్స్ ఒక్కటి వీళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు. ఓన్లీ అన్ అటెంప్ట్ టు డిలే ప్రొసీడింగ్స్ డిలే చేయడానికి వాళ్ళు ఎటువంటి కూడా న్యాయపూరితమైన ఆధారాలు ఏవి చూపించలేదు. మీరు చూస్తే కెవేట్ ఫైల్డ్ బిఫోర్ ఎండోమెంట్ ట్రిబ్యునల్. ఎప్పుడు 4 జూన్ 2024న ఒక కెవేట్ పిటిషన్ ఫైల్ అయింది ఎండోమెంట్ ట్రిబ్యునల్లో. ఏమని? అటెంప్ట్ టు డిలే అండ్ ప్రీ అటెంప్ట్ యాక్షన్. పిటిషనర్స్ క్లెయిమ్ దట్ దే సెండ్ త్రూ మనీ ఆర్డర్స్. ఎటువంటిది కూడా రాలేదు, ఏ డాక్యుమెంటరీ ప్రూఫ్ లేదు, ఫాల్స్ క్లెయిమ్. ఓకే, అలాగే మీరు చూస్తుంటే ఎటువంటి కూడా వాళ్ళు ఇచ్చిన రెంట్లు కానీ ఎటువంటిది కూడా లేదు. ఇవన్నీ కూడా ఏ వ్యాలిడ్ లీజ్ డాక్యుమెంట్స్ ఇవ్వలేదు, ఏ స్టాచ్యువరీ నోటీసెస్కి అక్కడ ఉన్న పెటిషనరు దేనికి కూడా ఇవ్వలేదు. అలాగే రెండేళ్లగా అంటే ఈయన వచ్చిన తర్వాత దానికి ముందు ఎన్ని సంవత్సరాలు అనేది ఆయన చెప్తారు మీకు. ఓకే, సో ఇటువన్నీ కూడా డెలిబరేట్ డిలే. దీని తర్వాత కూడా ఫైనల్ కౌంటర్ నోటీస్ ఎవిక్షన్ అండ్ రికవరీ ఫైనల్ ఆపర్చునిటీగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ డాక్యుమెంట్ కూడా మన స్క్రీన్ మీద వస్తుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూడండి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈఓ గారు అంటే ఆ ఆలయానికి సంబంధించిన ఈఓ గారు కూడా, వీలుంటే ఒకసారి ఈఓ గారిని కలపండి, లైన్లోకి తీసుకుందాం. ఇవన్నీ కూడా మీరు చూస్తుంటే ఇవన్నీ మన దగ్గర ఉన్న వ్యాలిడ్ ప్రూఫ్స్. అంటే 2 సంవత్సరాలుగా అద్దె ఎంత అద్దె అనుకుంటున్నారు? 1000 రూపాయలు. 1000 రూపాయల్లో ఏ అద్దెతో ఏమొస్తుంది ఒక ఆలయానికి? ఇంకొకటి మరీ ముఖ్యంగా హిందువులు కాకుండా అన్య మతస్థులకి ఈరోజు రెంట్లు వాళ్ళకి ఇవ్వడం, ఆ ఇచ్చినది కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడం, ఆలయానికి ధూపదీప నైవేద్యాలకు కూడా అతి కష్టం అవ్వడం, అర్చక స్వామికి కూడా జీతాన్ని ఇవ్వలేని పరిస్థితిలో అక్కడ ఎటువంటి కూడా గుడి ఆలయ అభివృద్ధికి సంబంధించి ఏది చేయకపోవడం. ఫైనల్గా విత్ ఆల్ ద ప్రాపర్ ఎవిడెన్సెస్తో ప్రాపర్ విచారణతో ఫైనల్గా దేవాదాయ ధర్మాదాయ శాఖ స్పందిస్తే ఆ దేవాదాయ శాఖ అధికారులను వారిని నిందించడం, వారిని బెదిరించడం, వారు విధి నిర్వహణకు అడ్డు రావడం అనేది చేసింది ఎవరు? అక్కడ స్థానికంగా ఉన్న పార్టీ. మనకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, ఎవరితోనైనా సంబంధం లేదు. వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు అక్కడ స్థానికంగా ఉండే కార్పొరేటర్ గారు వారు దాని మీద ధర్నా చేయడం. మొన్న 2 రోజుల కిందట వారు అక్కడ ధర్నా చేసి ఎవరైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు వారి యొక్క విధి నిర్వహణకు భంగం కలిగించడం, అలాగే ఆలయ చైర్మన్ని దుర్భాషలాడడం, బెదిరించడం, అలాగే అక్కడ ఉన్న లేడీ ఆఫీసర్లని కూడా వాళ్ళు దుర్భాషలాడడం. మనమంతా కూడా మన దగ్గర వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా ప్లే చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎలా దుర్భాషలాడారు, ఎలా ఇదేనా ప్రజాప్రతినిధి అంటే? మీరు ఒక మతంలో ఉన్న వాళ్ళకి వీళ్ళు ప్రజాప్రతినిధులా? ఇది మన ప్రశ్న, ఇది భక్తుల ప్రశ్న, ఈరోజు యావత్ సమాజం ప్రశ్నిస్తున్న ప్రశ్న. మీరు ప్రజాప్రతినిధులైతే కేవలం ఒక వర్గానికి కాదు, అక్కడ ఉన్న స్థానిక ప్రజలందరికీ కూడా, వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నారా ఎక్కువ సంఖ్యలో ఉన్నారా, కుల మతానికి అతీతంగా ప్రజల కోసము ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి ఇటువంటి పక్షపాత ధోరణి ముందే ఆలయం పూర్తిగా కూడా అనేక సంవత్సరాలు కబ్జా గురైంది, ఆలయ ఆస్తులన్నీ క్షీణించాయి, ఆలయం పూర్తిగా కూడా అతలాకుతల అవుతోంది, ఆదాయం లేకుండా ఆలయం ఉన్నది. కాబట్టి ఇటువంటి అనేక కీలక అంశాల మధ్యలో ఫైనల్గా దేవాదాయ ధర్మాదాయ శాఖ నడుం బిగించి ముందుకొచ్చి అక్రమార్కులను ప్రశ్నిస్తే ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. అన్ఆథరైజ్డ్ ఆక్యుపేషన్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రాపర్టీ అన్ఆథరైజ్డ్. ఇది ఫైనల్ కౌంటర్ నోటీస్ ఫర్ ఎవిక్షన్ రికవరీ లాస్ట్ ఆపర్చునిటీ. రాయడమే అన్ఆథరైజ్డ్ అని రాశారు, ఆథరైజ్డ్ కాదు. అనాథరైజ్డ్గా వాళ్ళు అన్ని సంవత్సరాల నుంచి ఉంటూ 2 సంవత్సరాల కిందట ఈయన బాధ్యత తీసుకున్నాక ప్రశ్నిస్తే
అప్పటి నుంచే ప్రశ్నిస్తే మిత్రులారా ఈరోజు నేను జాగోరే జాగో మాధ్యంగా చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నా 1000 రూపాయలకి ఈరోజు మనకేం వస్తుంది? ఆ రెంట్లు అక్కడ ఆలయ ఆస్తిని కాపాడి ఆలయ అభివృద్ధికి దోహదపడే ఆ రెంట్లని కూడా అన్యాక్రాంతం చేస్తూ ఆ అన్యాక్రాంతం చేస్తున్న వాళ్ళని నిలదీస్తున్న ఎండోమెంట్ అఫీషియల్స్ మీద రుబాబు చేసి ఆఖరికి అక్కడున్న పోలీస్ అధికారుల మీద కూడా రుబాబు చేసి పోలీస్ అధికారులతో కూడా చాలా దుర్భాషలాడుతూ చాలా రఫ్గా మాట్లాడుతూ ఒక ప్రజాప్రతినిధి, ఇది ఎంతవరకు సమంజసం? మీరు ప్రజాప్రతినిధి, అందరు ప్రజలకు మీరు ప్రతినిధి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాం, ఒకటే క్వశ్చన్ మనం ఈరోజు జాగరే జాగా మాధ్యమంగా అడుగుతున్నాం. మనం అడుగుతుంది ఏంటి? మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే మీకు సంబంధించిన ప్రాపర్టీస్లో బీద వాళ్ళకి సేవ చేయండి, వాళ్ళకి ఆదరణ చూపించండి, ఆస్కారం ఇవ్వండి. కానీ ఈరోజు ఆల్రెడీ అన్యాక్రాంతం అయిపోయి పూర్తిగా కూడా నిర్వీర్యం అయిపోతున్న ఆలయ ఆస్తులను ఇంకా కూడా అక్కడ అన్యాయం చేస్తున్నందుకు మరి ఈరోజు మిమ్మల్ని ఏమనాలి? అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు ఒక లెటర్ రాశారు. ఏమని లెటర్ రాశారు? ఎండోమెంట్ కమిషనర్ గారికి అడ్రస్ చేస్తూ, అయ్యా వీళ్ళని మీరు మినహాయించండి, ఇస్తున్నదే 1000 రూపాయలు, అందులో కూడా మినహాయించండి. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు కట్టడం లేదు, మన కళ్ళ ముందు ఈయన వచ్చాక మనకు తెలిసింది. దానికి ముందుగా దశాబ్దాల పాటు అక్కడ ఉన్న వాళ్ళు ఏం డబ్బులు ఇస్తున్నారో, ఎన్ని డబ్బులు ఇస్తున్నారో వాళ్ళ మనస్సాక్షిని అడగాలి. కాబట్టి ఇది ఎంతవరకు సమంజసం? ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉండాల్సిన నాయకులు అందరూ కూడాను ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలకు వీళ్ళు దారితీస్తున్నారు. అధికారులు ఎట్టకేలకు భయభ్రాంతులు చేసి ఇప్పటి వరకు కూడా ఆటంకం కలిగిస్తూనే వచ్చారు. భాగ్యనగరంలో ఎట్టకేలకు అధికారులు ముందుకొచ్చి పనిచేస్తూ ఉంటే వారిని దుర్భాషలాడుతూ వారిని బెదిరిస్తూ ఎంత బహిర్గతంగా సోషల్ మీడియాలో కాకపోతే వేరే చోట కూడా వాళ్ళ తప్పుని వాళ్ళు సమర్థించుకుంటూ ఇది తప్పు కాదు ఒప్పు అని చూపించుకోవడం ఎంతవరకు సమంజసం అని ఈరోజు జాగోరే జాగో నుంచి మేము అడుగుతున్నాం. ఎందుకో మిగతా వాళ్ళందరూ ఎందుకు ప్రశ్నించటం లేదు? ఈరోజు ప్రభుత్వాన్ని అలాగే మరీ ముఖ్యంగా ఎండోమెంట్ అఫీషియల్స్ని సబాష్ ఎండోమెంట్ అని జాగోరే జాగా అంటుంది. తప్పకుండా సబాష్ అంటుంది, ఎందుకంటే అంత ధైర్యంగా అక్కడ లేడీ ఆఫీసర్స్ కూడా వచ్చారు. అక్కడ అందరూ వీళ్ళు ఇంత దౌర్జన్యం చేసినా కూడా వాళ్ళు ధర్నాకి దిగడం ఏంటండి? తప్పు చేసిన వాళ్ళ చోటు ఉండడం ఏంటి? తప్పు చేసిన వాళ్ళని సమర్థిస్తారా? లేకపోతే మీరు నిజంగా వారికి పరిష్కారం ఇవ్వాలి. ఎమ్మెల్యే గారు లెటర్ రాశారు, మీకు పరిష్కారం ఇవ్వాలి, మీ ఆస్తుల నుంచి ఇవ్వండి అయ్యా. లేకపోతే మీకు ఎన్నో భూములు ఉన్నాయి కదా, ఆ భూముల నుంచి మీకు సంబంధించిన భూముల నుంచి ఇవ్వండి. లేదా మీకు సంబంధించిన ప్రార్థనా స్థలాల నుంచి తప్పకుండా సహృదయంతో, మీకున్న సహృదయాన్ని మేము తప్పకుండా అప్రిషియేట్ చేస్తున్నాం, మీకున్న సహృదయంతో మీకు ఉన్న ప్రార్థనా స్థలాలలోంచి మీరు ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో, ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు స్థలం ఇవ్వండి. అది ముఖ్యంగా ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, లేదంటారా ఎండోమెంట్ ఆస్తుల మీద మీ పెత్తనం ఏమిటి? ఆలయ ఆస్తుల మీద మీ పెత్తనం ఏంటి? ఆలయ ఆస్తుల గురించి మీరెవరండి ధర్నా చేయడానికి? ధర్నా ఎందుకు చేస్తున్నారు? అలాంటప్పుడు మేము భక్తుల తరఫు నుంచి ఈరోజు ప్రజల తరఫు నుంచి ఒకటి అడుగుతున్నాం, మీకు అంత ఇదిగా ఉంటే మేము దాన్ని స్వాగతిస్తున్నాం. అప్పుడు మీరు ఏం చేయండి అంటే ఆలయాలతో పాటు అటు చర్చిలు, మసీదులు, అన్ని ప్రార్థనా స్థలాల్ని కూడా ఎండోమెంట్లో కలిపేద్దాం. ఈ రోజు భక్తుల నుంచి వస్తున్న ప్రశ్న వంశీ గారు, ఈ రోజు మనం ఇది మాట్లాడుతుంటే అనేక మంది భక్తులు మనకి చెప్పడం జరిగింది, అయ్యా మరి మా తరఫు నుంచి కూడా మీరు చెప్పండి అని. మరి అది సమంజసమే కదా? ఈ రోజు మీరు ధర్నా చేస్తున్నారంటే అప్పుడు మనం చేద్దాం, అన్ని మతాల ప్రార్థనా స్థలాల్ని ఎండోమెంట్కి అప్పచెప్పేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే లా ఈక్వాలిటీ, అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా విల్ బి ఈక్వల్, లా ముందు ఈక్వాలిటీ అనేది సమానంగా ఉంటుంది. ఈరోజు మనకు అదే ప్రశ్న. ఈరోజు ఇవన్నీ వదిలేసి మనకి నచ్చిన ధోరణిలో మనం అడిగితే ఎవ్వరూ మనల్ని ప్రశ్నించారు. మనం గట్టిగా మాట్లాడితే, దౌర్జన్యం చేస్తే పక్కలో బెదిరిపోతారంటే అది ప్రజాప్రతినిధికి ఉండే లక్షణం కాదు. మీరు ప్రజాప్రతినిధి, అందరికీ ప్రతినిధి, అక్కడున్న ప్రతి ఒక్కరికి ప్రతినిధి, భాష, ప్రాంతం, కులం, మతం అనే తారతమ్యం లేకుండా మీరు అక్కడ కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారిని నేను వినయంగా అడుగుతున్నా, మీరు అందరికీ ప్రతినిధి. ఆలోచించండి, మీకు నిజంగా సమన్యాయం చేయాలనుకుంటే మరి అన్నిటినీ కూడా కలిపేద్దాం, ఎండోమెంట్లో కలిపేసి అన్ని ఆస్తులు లెక్క పెడదాం, ఎన్నెన్ని ఉన్నాయి ఆస్తులు అన్నిటినీ ఎండోమెంట్కి అప్పచెప్దాం. అప్పుడు అడుగుదాం ఎండోమెంట్ ఎందుకు చేయట్లేదని. ఎండోమెంట్ ఈరోజు చేస్తోంది ఆలయ ఆస్తుల పరిరక్షణ. ఈరోజు దాని గురించి మనం చేస్తున్నాం. 1000 రూపాయలు ఏంటండి? అసలు 1000 రూపాయలు ఏంటండి? ఏమొస్తుందండి 1000 రూపాయలు? ఒక వెళ్ళి భోజనం చేస్తే హోటల్లో ఖర్చు 1000 రూపాయలు, అంతకంటే ఎక్కువ అవుతుంది. అలాంటిది ఆలయానికి వచ్చే ఆస్తదా? ఆలయానికి ఇచ్చే డబ్బులదా? దీన్ని పూర్తిగా రద్దు చేయాలి.
ఈరోజు జాగరే జాగో నుంచి కూడా మనం వినయపూర్వకంగా ప్రభుత్వాన్ని అపీల్ చేస్తున్నాం. అద్భుతమైన అడుగు పడింది దేవాదాయ శాఖ నుంచి, అందుకే సభాష్ ఎండోమెంట్ అంటున్నాం, తప్పకుండా అంటాం. అఫీషియల్స్, కమిషనర్ కానీ, అసిస్టెంట్ కమిషనర్ కానీ, ఇన్స్పెక్టర్ కానీ, అక్కడ వచ్చిన ప్రతి ఒక్క సిబ్బందికి, పోలీస్ శాఖ వారికి జాగోరే జాగో నుంచి మేము వినయపూర్వకంగా నమస్కరిస్తూ నిజంగా హృదయపూర్వకంగా వారికి అభినందిస్తున్నాం. ఇదే ధోరణిలో 1000 రూపాయలు కాదు, అసలు అక్కడ వచ్చే సబ్లీస్కి ఇస్తారండి. ఒక్కొక్కళ్ళు సబ్లీస్కి ఇచ్చి వేల రూపాయలు. మీరు ఒక్కొక్కళ్ళ ఆస్తులు చూస్తే మై హోమ్ పూజాలో ఒకళ్ళకి ఫ్లాట్ ఉంటుంది, ఇంకో చోట ఫ్లాట్ ఉంటుంది. ఇవి ఊరికే చెప్పట్లేదు. పెద్ద పెద్ద స్థలాలలో కోట్లాది రూపాయలలో వీళ్ళు ఆస్తులు సేకరించుకుంటారు. ఆలయ ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి ఈరోజు. అందుకే మనం ఈరోజు ఈ చర్చని పెట్టాము. ప్రజలకు తెలియాలి, జరగాలి. ఎందుకంటే ఒక ఫేక్ నరేటివ్ని వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు ఓల్డ్ సిటీలో. ఇది జరగనివ్వం. కాబట్టి ఎంతో ప్రాశస్త్యం ఉన్న భాగ్యనగరంలో సమన్యాయం కోసం ప్రజాప్రతినిధులు పాటుపడాలి. ఎవరైనా మతానికి, కులానికి, పార్టీలకి అతీతంగా సమన్యాయం కోసం పాటుపడండి. ప్రజలు హర్షిస్తారు, అందరూ హర్షిస్తారు, మీతో ఉంటారు. జాగోరే జాగో కార్యక్రమంలో ఇప్పుడు మనం అసలు ఆలయ చరిత్ర అంతా తెలుసుకున్నాక అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు మాల్యాద్రి గారితో ఒకసారి మాట్లాడదాం. మాల్యాద్రి గారు నమస్కారం. నేరెళ్ళ మాల్యాద్రి గారు, వీరు రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి, సుప్రీం కోర్టు న్యాయవాదిగా కూడా పనిచేశారు. మాల్యాద్రి గారు మీరు పనిచేస్తున్నారు. మాల్యాద్రి గారు, అసలు సమస్య విన్నారు కదా, దీనికి మనం ఎలాంటి పరిష్కారం దిశగా అడుగులు వేయాలి? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా హెచ్ఎం టీవీని నేను చాలా అభినందిస్తున్నాను. అదేవిధంగా యమునా పాఠక్ గారు ఇంకా ఆమె చూపిన చొరవతోటి చాలామంది గొప్పగా, మంచిగా, ప్రేమగా ఈ సమస్యని అధికారుల సహకారంతో సమస్యని చాలా వరకు పరిష్కరించారు. అయితే చట్టపరంగా మనం చూస్తే ఈ తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం 1987 ప్రకారం దేవాలయాలకి చెందినటువంటి భూములు కానీ, దుకాణాలు కానీ, భవనాలు కానీ మరియు ఇతర ఆస్తులన్నిటికి కూడా దేవతకు చెందిన ట్రస్ట్ ఆస్తులు, అంటే ట్రస్ట్ ప్రాపర్టీస్, అంటే భగవంతుని యొక్క ఆస్తులు. వీటి నిర్వహణలో ట్రస్టీలు మరియు దేవాదాయ శాఖ అధికారులు దేవాలయ ప్రయోజనాలని కాపాడుతూ గరిష్ట ఆదాయం సమకూర్చే విధంగా వ్యవహరించవలసిన చట్టబద్ధ బాధ్యత కలిగి ఉన్నారు. అంటే ఇక్కడ బాధ్యత అంటే డ్యూటీ ఉంది వాళ్ళకి, దాంట్లో భాగంగానే ఈ వేలం జరుపుతున్నారు. కాకపోతే ఇక్కడ ఒక ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే, దేవాలయ ఆస్తుల్ని లీజుకి ఇవ్వటం, దుకాణాలు లేదా భూములను బహిరంగ వేలంపాట ద్వారా కేటాయించడం అనేది ఇది మతపరమైన కార్యక్రమం కాదండి. ఇది పరిపాలన మరియు లౌకిక, అంటే సెక్యులర్ కార్యంగా భారత సుప్రీంకోర్టు వారు అనేక సందర్భాల్లో పేర్కొంది. అందువల్ల వేలంపాట ప్రక్రియ న్యాయబద్ధంగా, పారదర్శకంగా, వివక్షరహితంగా నిర్వహించబడాలి. మరి అలా జరుగుతుందా? జరగడం లేదు. ఎందుకు జరగడం లేదంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కారణం ఏంటంటే, కొంతమంది లాలూచి పడి 20,000 రావాల్సిన అద్దెని 2,000కి, 1,000 రూపాయలకే తీసుకునేటట్టు చేస్తున్నారు. అయితే ఈ దేవాలయ ఆస్తి నుంచి ఖాళీ చేయించబడిన వ్యక్తి శాశ్వతంగా వేలంపాట్లో పాల్గొని రాదని చెప్పే విధంగా చట్టంలో ఎక్కడా లేదు. కానీ ఇది పరిపాలనలోకి వచ్చేది కాబట్టి మరి గవర్నమెంట్ జీవోల ద్వారా, రూల్స్ ద్వారా సెక్షన్ల మార్పులు చేసి అటువంటి నిబంధనలు తీసుకురావచ్చు. అసలు బకాయిలు చెల్లించిన వ్యక్తికి ఎవరినైతే ఎవిక్ట్ చేస్తారో, బయటికి వెళ్ళిపోతారో, మళ్ళీ ఆ వ్యక్తికి ఒక రికమెండేషన్ లెటర్ ఏంటి? అది ఏ స్థాయిలో వ్యక్తి ఇచ్చినా కూడా అది తప్పు కదా. అది చాలా అన్యాయం, అక్రమం, దుర్మార్గం. మరి అటువంటి దాన్ని సమర్థించే పరిస్థితి వ్యవస్థలో ఉండకూడదు. దాన్ని మనం ఏదో విధంగా నిర్మూలించేయాలి. మరొక విషయం ఏంటంటే, లీజు షరతులను ఉల్లంఘించడం కానీ, ఆక్రమణ లేదా మోసం లేదా చట్టబద్ధమైన బ్లాక్ లిస్టింగ్ వంటి కారణాలు ఉంటే మాత్రం పాల్గొనకుండా నిరోధించవచ్చు. అంటే ఇప్పుడు ఒక అతను తీసుకుంటాడు లీజుకి, మరి వేరే అతను సబ్ లీజ్ తీసుకొని ఎక్కువ రెంట్ ఇచ్చి ఉంటున్నారు. ఇప్పుడు మేడం చెప్పినట్టు
ఎక్కడో మైహోం భూజాలో ఈ ఇంట్లో ఉంటూ అక్కడ ఏం వ్యాపారం చేస్తారండి? వ్యాపారం చేయరు, వేరే వాళ్ళకే అది అద్దెకిస్తారు. కాబట్టి ట్రస్టీలు కానీ లేదా దేవాదాయ శాఖ కానీ ఏ పరిమితి అయినా సరే, ఏ రిస్ట్రిక్షన్ అయినా అదే రాజ్యాంగబద్ధంగా సమన్వయమైందిగా చేసుకోవచ్చు. యాదృచ్ఛికంగా లేకపోతే వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా ఎవరిని అనర్హులుగా ప్రకటించరాదు. కానీ అలాంటి చర్య భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కింద దాన్ని మరి ఒప్పుకోరు. అయితే ఆర్టికల్ 14, 15 మరియు 19(1)G ప్రకారం ఒక స్వేచ్ఛ అయితే ఉంది. దాన్ని మరి రిస్ట్రిక్షన్ పెట్టాలి అని అంటే మరి తప్పకుండా చట్టంలోనే మార్పులు తీసుకురావాలి. ఉదాహరణకి ఆ దేవాలయాల్లో ఉన్న రిచువల్స్ కి అగెనిస్ట్ గా జరిగే విధంగా అక్కడ ఒక వ్యాపారం పెట్టారనుకోండి. జరిగింది సార్, అక్కడ మీట్ షాప్ పెట్టారు సార్ ఇంతకు ముందు. మీట్ షాప్ పెట్టడం లేదా వేరే దేవుడి ఫోటోని తీసుకొచ్చి అక్కడ పెట్టి అక్కడ ఒక పూజా మందిరం లాగా దాన్ని తయారు చేయటం, లేదా అక్కడ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడం, ఇలాంటివి చేసినప్పుడు మరి సెక్యులర్ స్టేట్ అయినా కూడా రిస్ట్రిక్షన్స్ అనేది ట్రస్టీలు కానీ లేదా వేలంపాట్లో ముందుగా ఒక కండిషన్ పెట్టి ఇతర మతస్థులు కానీ లేదా ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళు కానీ ఇక్కడ వ్యాపారం చేయడానికి అనర్హులు అని పెట్టచ్చు. అదేవిధంగా లీజు షరతుల్ని ఉల్లంఘించిన మాలేద్రి గారు ఒక్క నిమిషం, మన అసలు ఏం జరిగింది అని చెప్పడానికి ఆలయ ఈవో గారు మనకి లైన్లో ఉన్నారు. ఆ ఆలయ ఈవో గారితో ఒక్కసారి మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. అలాగే మేడం మాట్లాడండి. సార్ నమస్తే అండి ఈవో గారు, శివరుద్రప్ప గారు మన నమస్కారం సార్. చాలా ముందుగా మా జాగోరే జాగో తరఫున మించి మీకు పూర్తిగా యావత్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులందరికీ కూడా మీ అందరికీ కూడా పాదాభివందనాలు అండి, నిజంగా అభినందనలు. చెప్పండి సార్, అక్కడ ఏం జరిగింది? మీరు అక్కడ మొత్తం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు మొత్తం ఒక 8 షాపులు, ఒక 4 రెసిడెన్షియల్ పోర్షన్స్ ఉన్నాయి మేడం. అందులో మన శ్రీనివాస్ గారు ఫౌండర్ చైర్మన్ డిక్లేర్ అయిన తర్వాత కొద్దిగా దేవాలయం అభివృద్ధి చేయాలని చెప్పి అందరి నుంచి మాట్లాడి, అది ఏదో ఒక నామినల్ కిరాయి నుంచి నడుస్తుంది, అందరి నుంచి మాట్లాడి కొంతమందికి లీజ్ అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది అట్లనే ఉంటే వాళ్ళు ఖాళీ చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు పాత ఉన్నది కదా 500-1000 రూపాయలు నెలసరి ఇప్పుడు ఏదైతే 8 మంది దుకాణదారులు ఉన్నారో వాళ్ళందరూ అక్కడ దగ్గర దగ్గర 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎప్పుడో నుంచో ఉంటున్నారు. అందులో అంతా ఎక్క మటుకు ముస్లింసే ఉన్నారు అందరూ. వాళ్ళ నుంచి ఉన్న చైర్మన్ వచ్చిన తర్వాత మాట్లాడి వాళ్ళకు కిరాయి అనౌన్స్మెంట్ చేసేసి లీజ్ అగ్రిమెంట్ చేయడం కొంతమంది ఏంటంటే మొండు పట్టి కూర్చున్నారు అనమాట. మేము ఇంతే కిరాయి కట్టామని చెప్పి కోర్టు వారు కూడా వెళ్ళడం జరిగింది. అందులో ఇప్పుడు ఎలాంటి ఆర్డర్స్ రాలేదు. కానీ ఏదైతే 2 షాపులు ఉన్నాయో వాళ్ళు చాలా మొండుగా ఉన్నారు. వాళ్ళు ఇదే మేము ఇచ్చే కిరాయిని పాతదే కిరాయి ఇస్తామని చాలా నుంచి పట్టుకొని కూర్చున్నట్టు వాళ్ళు. దాని గురించి మేము కూడా 2-3 సార్లు నోటీసులు ఇచ్చడం జరిగింది. ఆ శ్రీనివాస్ గారు కూడా వాళ్ళకు మంచిగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మన సహాయ కమిషనర్ హైదరాబాద్ గారికి నోటీసులు ఇస్తామని చెప్పి విషయాన్ని తెలిపేసి దానికి ఎలక్షన్ చేయడానికి ఆర్డర్స్ తీసుకొని ఒక డేట్ పెట్టుకొని అవి వాళ్ళని ఎలక్షన్ చేయించడం జరిగింది మేడం. ధన్యవాదాలు శివరుద్రప్ప గారు. మీ కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేస్తారు. తప్పకుండా. ఇప్పుడు మనకి శివరుద్రప్ప గారు, మల్యాద్రి గారు మీరు విన్నారు, శివరుద్రప్ప గారు ఈఓ గారు అక్కడ మనకు చెప్పింది. సార్ 30 సంవత్సరాలుగా ఇక్కడ 8 షాపులు 4 రెసిడెన్షియల్ ఇల్లులండి. సార్ ఎవరైనా అంటే మన ఇంట్లో మనం ఉంటే కూడా ఇన్నేళ్లుగా మనం ఒప్పుకుంటామండి? మనం ఒప్పుకుంటామా? అంటే మనకి అంటే భగవంతుడికి మాత్రం ఎందుకండి ఇంతటి ఇది? ఎక్కడ ఏం చట్టం అండి సార్? మల్యాద్రి గారు మీరు ఏమన్నా అనుకోండి, విత్ డ్యూ రెస్పెక్ట్ విత్ ఎవ్రీథింగ్, స్వాతంత్రానికి ముందు ఉన్న పరిస్థితే బెటర్గా ఉందనిపిస్తుంది నాకు ఎందుకో. ఏమిటంటే మనకి స్వాతంత్రం వచ్చాక సమన్యాయం ఎక్కడుందండి హిందూ ఆలయాలకి? హిందూ ఆలయాలు ఆనాడు ధ్వంసమయ్యాయి, ఈ రోజు ధ్వంసం అవుతున్నాయి, ఈ రోజు అన్యాక్రాంతం అవుతున్నాయి, ఈ రోజు ఆక్రమింపబడుతున్నాయి. ఈ రోజు కూడా 1000 రూపాయలతో గుడిని ఎలా నడిపిస్తామండి? అసలు ఆ పరమాత్ముడు ఈ గుడికి విశిష్టత మీరు ఉన్నారు, మీరు ఆ రోజు రౌండ్ టేబుల్కి వచ్చారు, అనేక మంది పెద్దలు వచ్చారు. సరే ఎవరికి వాళ్ళ మత ప్రార్థనా స్థలాల మీద మక్కువ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, భక్తి ఉంటుంది. మనకు ఉండకూడదా అండి? మనం ప్రశ్నించకూడదా? ఉండకూడదు కాదమ్మా, ఉంది.
25 మరియు 26 ఆర్టికల్స్ ప్రకారము మత స్వేచ్ఛ మరియు మత సంస్థల నిర్వహణ హక్కులు రక్షింపబడ్డాయి. అక్కడ రక్షింపబడటం అది రాజ్యాంగంలో రాసుకున్నాం. సార్ ఒక్క క్షమించాలి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు. ఇక్కడ ఈ ఆలయం సాక్షాత్తు 1929వ సంవత్సరము 29 కదా 24 స్వామివారు సాక్షాత్తు తిరుమల నుంచి ఆ స్వామివారు విగ్రహం ఇక్కడికి తరలి వచ్చింది భాగ్యనగరానికి. అనేక మంది పూర్వ ప్రధాన మంత్రులు కూడా ఈ ఆలయానికి వచ్చారు. అనేక మంది ఇంక్లూడింగ్ అప్పటి నిజాం కూడా ఈ ఆలయానికి వచ్చాడు. అవునండి, చాలా మంది నిష్ణాతులు పెద్ద పెద్ద వాళ్ళు ఈ ఆలయాన్ని సందర్శించుకున్నారు. అప్పుడు ఈ ఆలయ ఆస్తి ఆలయం బ్రహ్మోత్సవాలతో అద్భుతంగా వైభవంగా వెలిగిపోయిందండి. స్వాతంత్రం తర్వాత ఎక్కడుందండి వైభవం? ఫతే మన ఈ ఫతే దర్వాజాలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి వైభవం ఎక్కడ పోయింది? ఎక్కడ మటుమాయం అయిపోయింది? మాయం చేస్తుంది ఎవరు చేశారు? ఇన్ని రాజకీయ పార్టీలు, ఇన్ని సంఘాలు, ఇంతమంది ఉండగా కూడా ఎందుకు ఈ యొక్క వైభవం మాయం అయిపోయింది సార్? ఎక్కడ ఉంది రాజ్యాంగ స్ఫూర్తి? హిందువుల ఆలయాలు మన ధార్మిక ప్రదేశాలని కాపాడుకోవడానికి ఎందుకు సహకరించలేకపోతున్నాయా? ఏమిటి మనమే సహకరించుకోలేకపోతున్నామా? అక్కడ అనేక అన్యమత ప్రార్థనా స్థలాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. సంతోషం, చాలా సంతోషం. మరి మన ఆలయాలు కూడా దేదీప్యమానంగా వెలగాలి కదా. ఒకప్పుడు బ్రహ్మోత్సవాలు ఉండి అంత వైభవంగా అంత ఆస్తితో ఉన్న ఆలయము మన ఒక్క శాంతి, మన ఒక్క నిబద్ధత, మన ఒక్క మౌనం వల్లే కదా ఈరోజు కృషించి ఇంత అయిపోయింది. ఇందులో కూడా ఒక 8 షాపులు 4 ఇల్లుల నుంచి కూడా వాళ్ళు కూడా మాకు నచ్చిందే చేస్తాం, మేము పోరాటం చేస్తాం, దేనికి ఉద్యమం చేస్తాం? వ్యతిరేకంగా, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వాళ్ళు రోజు ఉద్యమం చేస్తారు అక్కడున్న నాయకులు. ఎక్కడి న్యాయం సార్? మేము ఈరోజు ఆ న్యాయ దేవతనే అడుగుతున్నాం, దేహి అడుగుతున్నాం. ఏది ఎక్కడ న్యాయం? మాకు ఎక్కడ జరుగుతోంది న్యాయం? 1000 రూపాయలతో ఒక 2-3 బయటికి వెళ్ళి భోజనం చేస్తే 1000 రూపాయలు సరిపోవు సార్. ఎక్కడుంది సార్ న్యాయం? భగవంతుడికి ప్రసాదాలు లేవు, అన్నదానం లేదు, వాళ్ళ డబ్బులు పెట్టుకుంటున్నారు కదా సార్. ఆలయానికి సంబంధించిన ఆ కొద్దిపాటి ఆస్తిలో కూడా భగవంతుడికి ధూపదీప నైవేద్యాలకి సరిపోవటం లేదు కదా సార్. ఎక్కడుంది సార్ మనకి రాజ్యాంగ స్ఫూర్తి? బాధతో, కన్నీటితో, ఆవేదనతో అడుగుతున్న భక్తులుగా అడుగుతున్నాం సార్. చైర్మన్ గారు మీరు చెప్పండి, అసలు మీకు ఇప్పుడు రెగ్యులర్గా ఈ అద్దెలు అందుతున్నాయా? ఏంటి మీ సమస్య? నేను వచ్చే ముందు 10,000 రూపాయలు 200, 300 చొప్పున ఈ అన్ని 16 మంది ఉండి మనకి 10,000 రూపాయలు ఇన్కమ్ ఇచ్చేవారు. నేను ఇమ్మీడియట్గా అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఈ 10,000తో సరిపోదు, కనీసం పంతులు గారేమో 15,000, 20,000 లేకుండా పంతులు గారు పనిచేయనన్నారు. వెళ్ళిపోయారు కూడా. అర్చకుడు వెళ్ళిపోతే సరే అర్చకుడిని బతిలాడుకొని ఇంత ఇస్తాను 2-3 నెలల్లో పెంచుతానని చెప్పేసి అర్చక స్వామి గారికి ఇస్తా అని చెప్పేసి ఆ స్వామి గారి నుంచి మా జేబు నుంచి మరి ఇచ్చి కొంతమంది అప్రూవల్స్ ఇచ్చారన్నమాట. అదేంటి మేము ఇంత కడతాము, 2,000 కడతాము, 3,000 కడతామంటే, ఎందుకంటే ఆ రోజు కావాలి, వాళ్ళని ఖాళీ చేయించలేము. అప్పుడు నాకు రూల్స్ కూడా తెలిసేది కాదు, ఎండోమెంట్ రూల్స్. వాళ్ళని ఖాళీ 30 ఏళ్ల నుంచి ఉన్నాము, మేము ఖాళీ చేయమని గట్టిగా ఉన్నారు. సరే ఏదో కొంత అమౌంట్ వస్తుందని చెప్పి వాళ్ళని ఉంచి వాళ్ళని కమిషనర్ గారి దగ్గర తీసుకుపోయి అప్రూవల్స్ చేయించాం, అగ్రిమెంట్ చేయించిన తర్వాత వాళ్ళు కూడా ఈ ఇద్దరిని చూసి వాళ్ళు రెంట్ కట్టరు. ఇప్పుడు వచ్చేదంతా నాకు మనకి 20,000 రూపాయలు వస్తున్నాయి. యాక్చువల్గా 30,000 రావాలి. అప్రూవల్స్ ప్రకారం 20,000 వస్తున్నాయి. 20 వస్తాయి, 15,000 వస్తాయి. ఎందుకంటే రెంట్ రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, మా ఇస్తాం. మేము ఇయ్యము అనరు, ఇస్తాము అంటారు. సరే ప్రతిరోజు ఇదే గొడవ. మళ్ళీ గుడినైతే ఆపలేము, పూజారికి జీతం ఆపలేము, నిత్య నైవేద్యం ఆపలేము. ఏదో విధంగా మేమే ₹1 కూడా ఉండి ఇన్కమ్ లేదు. అంటే ఇది దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయమే, కానీ దేవాలయ నైవేద్యాలకి అది వాళ్ళు ఇయ్యరు.
అంటే ఇక్కడ కేటగిరీస్ ఉంటాయండి, ఏబిసి కేటగిరీస్ ఉంటాయి. సో ఇన్కమ్ లేని వాటిని ఆ కేటగిరీకి వేస్తారు, కాబట్టి అక్కడ కొన్ని ప్రొవిజన్స్ సపోర్ట్ చేయలేని పరిస్థితి. అంటే మనకి ఆల్రెడీ ఆలయానికి ప్రాపర్టీ ఉంది కాబట్టి ప్రైమ్ ప్రాపర్టీ, కానీ వచ్చేదెంత? ఇప్పుడు 1000 మొన్న పెంచారు, దానికి ముందు 400 600 నాకు తెలిసి అంతే. 400 600 ఏముంటుందండి ఈ రోజు, ఏమొస్తుందండి అసలు నాకేం అర్థం కావట్లేదు. ఒక 500 పెడితే మీరు కూరగాయలకి వెళ్తే ఎన్ని కూరలు వస్తున్నాయండి? అక్కడికి కూరలే రావట్లేదు. ఇంకా స్వామి వారికి ఇంకేం చేస్తారండి? ఏమి సరిపోతాయి? కరెంట్ బిల్ ఉంటుందా? మెయింటెనెన్స్ ఉంటుందా? అర్చక స్వామి వారికి ప్రసాదాలు చేయాలనా? మరి స్వామి వారికి పూజలు చేయాలనా? ఎక్కడి నుంచి వస్తాయి సార్? అప్పుడు కొంచెం డొనేషన్లు వచ్చేవేమో, అది వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు డొనేషన్లు. ఇప్పుడు డొనేషన్ అట్లాంటి వాళ్ళని కూడా రానియకుండా సున్నాలు వేసుకోవాలి, మెయింటెనెన్స్ అదేంటి స్వీపర్కి కావాలి, ఒక్క దానికి కూడా వాళ్ళు వచ్చే ఇన్కమ్ మట్టికి సరిపోదు. ఇప్పుడు కాబట్టి దేవాదాయ శాఖ వాళ్ళు ముందుకొచ్చి ముందు దేవాదాయ శాఖ వాళ్ళు అడుగు బిగించి ముందుకొస్తే వాళ్ళని కూడా ఈరోజు ఆ బెదరగొట్టి వారిని దూషిస్తాడా? ఎంతవరకు సమంజసం సార్? ఇట్లాగా ప్రజాప్రతినిధుల్ని అంటే అధికారులని వారి యొక్క పనులు చేయకుండా వారిని నివారించచ్చా సార్ జడ్జి గారు? తప్పకుండా అమ్మా, ఇలాంటి లెటర్ రాసినందుకు వాళ్ళ మీద తగు చర్య తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఎవరైనా కూడా చూడాల్సింది ఏంటంటే ఆదాయం అనేది ఈ వాణిజ్య సముదాయం నుంచి టెంపుల్కి వచ్చేదాన్ని రిస్ట్రిక్ట్ చేస్తూ ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. ఎందుకంటే ఇది రిలీజియస్ అఫైర్స్ కాదు, ఇది రిలీజియస్ అఫైర్స్ కిందకి రాదు, ఇది మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్ కింద వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలి? ఇటువంటి చర్యల్ని ఖండించాలి. అంతేకాకుండా మత ప్రాతిపదికన వేలంపాట్లో పాల్గొనడానికి ఎలా మనం ఆపలేమో, అదేవిధంగా చట్టం ప్రత్యేకంగా ఒక అనుమతి కనుక ఇస్తే హిందూ మతస్థుల్నే అక్కడ ఉండే విధంగా, అంటే వాళ్ళు మాత్రమే వేలంలో పాల్గొనే విధంగా మనం రెగ్యులేషన్స్ చేసుకోవచ్చు. అదే ఒక సర్క్యులర్ ఉంది సార్, సర్క్యులర్ ఒకటి ఉంది, మీకు ప్రెజెంట్ చేస్తాం. దేవాలయ ప్రాంగణంలో మత భావాలను దెబ్బతీసే వ్యాపారాలను నిరోధించవచ్చు. దేవాలయానికి ఆదాయం వచ్చే సాధారణ వాణిజ్య లీజుల విషయంలో అర్హులైన వ్యక్తులకి సమాన అవకాశం కల్పించే దాంట్లో భాగంగా హిందువులకు మాత్రమే, హిందూస్ అంటే ఇప్పుడు మనకు చట్టంలో చాలా మంది కలుస్తారన్నమాట. సిక్స్ కూడా హిందూస్ కిందే వస్తారు, జైన్స్ హిందూసే, ఇతర మతం అయినా కూడా హిందూ కిందే వస్తారు వాళ్ళు మన హిందూ మ్యారేజ్ యాక్ట్ కనుక చూస్తే. సార్ నేనేమంటానంటే సహృదయంతో అన్యమత ప్రార్థనా స్థలాల్లో కూడా ఎవరైతే ఆర్థికంగా వెనకబడి వ్యాపారం చేసుకుంటాం అనుకున్నప్పుడు అన్యమత ప్రదేశాలలో కూడా షాపులు లీజులకి ఇస్తే వాళ్ళందరూ కూడా చేసుకుంటారు. అన్ని అంటే మతాలకు అతీతంగా ఈ ప్రతిపాదిక లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఆల్ అన్నప్పుడు సెక్యులర్ దేశంలో నేనేమంటానంటే అలాంటి ప్రతిపాదిక అన్ని మత స్థలాల్లో కూడా తీసుకురావాలి. అన్ని ప్రార్థనా స్థలాల్లో చట్టం ఉందని మీరు అంటున్నారుగా, మరి అన్ని ప్రార్థనా స్థలాల్లో కూడా షాపులు కట్టించండి. ఎవరైతే బడుగు బలహీన ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళకి మీరు సహకార చర్యని అందరూ కూడా అందించండి అని అంటాను నేను. ఎందుకు ఆలయాలు మాత్రమే? అమ్మా అది బాగానే ఉంది, కానీ అక్కడ మతానికి దేవాలయ రిచువల్స్ కి వ్యతిరేకంగా వ్యాపారం జరిగే సార్ మీట్ కొట్లు పెట్టారు సార్. అందుకే చెప్తున్నా అది చాలా తప్పు. మాట్లాడేందుకు ఆనంద్ గారు భక్తుడు లైన్ లో ఉన్నారు. ఆనంద్ గారు నమస్కారం అండి. నమస్కారం ఆనంద్ గారు, మీరు ఈ కార్యక్రమంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు కార్యక్రమం అంతా చూస్తూనే ఉన్నారుగా, జాగోరే జాగ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఏం చెప్పదలుచుకున్నారు మేడం? ఆనంద్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే ఆనంద్ గారు. నమస్కారం మేడం. చెప్పండి. మొదటిగా నేను HMT గారికి మరియు యమునా పాఠక్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి ప్రోగ్రాము ఒక మత విశ్వాసాల పైన మతాలను రెచ్చగొట్టకుండా మన మతం ఎలా మన మత ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో ఒక జ్ఞానాన్ని చెప్తూ మీరు ప్రతి ఒక్క విషయాన్ని అంటే లీగల్ గా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఒక గుడి సమాజానికి ఎంత ఉపయోగపడుతుందో చెప్తున్నారు.
దానికి జాగోరే జాగో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న హెచ్ఎంటీకి మరియు యమునా పాఠక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ధన్యవాదాలండి. ఈ గుడి గురించి మీ స్పందన చెప్తారా? మన ఇప్పుడు సంతాన ఈ గుడి గురించి చెప్తాను మీకు. అసలు ఆ గుడి ఎంత పెద్దగా ఉండేది, సగం అయితే రోడ్ రైటింగ్ లో వెళ్ళిపోయింది. దాని కాంపెన్సేషన్ వచ్చిందో లేదో కూడా తెలియదు. ఆ చుట్టుపక్కల మొత్తం హిందూసే ఉండేవాళ్ళు, మత కళ్ళల వల్ల హిందూస్ అంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చి ఉన్న చిన్నపాటి ఆ గుడికి వచ్చే ఆదాయాన్ని కూడా సరిగ్గా ఉపయోగించుకుందామని కమిటీ వాళ్ళు నిర్ణయిస్తే దానికి కూడా రాజకీయ రంగులు పులమడం ఏంటండి? రాజకీయ నాయకులు అందులో దూరే అవసరం ఏముంది? వాళ్ళు వచ్చి దాన్ని అబ్జెక్షన్ చేసే అవసరం ఏముంది? అది గుడికి సంబంధించిన విషయము. గుడిలో ఉన్న గుడికి ఆదాయాన్ని పెంచుకోవడానికి వాళ్ళు కృషి చేసుకుంటుంటే అక్కడ ఉన్న రాజకీయ నాయకులకు అవసరం ఏముంది? రాజకీయ నాయకులు అందరి కోసం ఉన్నారు. వాళ్ళు సొసైటీ కోసం, సమాజం కోసం ఉన్న వాళ్ళు. మేము సమాజాన్ని ఏదో ఉద్ధరిస్తామని వాళ్ళు వస్తే ఎమ్మెల్యేగా, కార్పొరేటర్ గా ఎన్నుకున్నాం, ప్రజలు ఎన్నుకున్నారు. మళ్ళీ వాళ్ళు అదే గుడికి ఏ రోజైనా బ్రహ్మోత్సవాలు జరగట్లేదు, బ్రహ్మోత్సవాలు జరిపించండి మేము ముందుకు ఉంటామని వచ్చారు నాయకులు? ఇదే నాయకులు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కానివ్వండి, ఎంఐఎం వాళ్ళు అయితే వాళ్ళకి సెక్యులర్లు రాదా? వాళ్ళు సెక్యులర్ అని వాళ్ళు సెక్యులర్ కంట్రీలో ఉంటున్నారు కదా. మన వాళ్ళని బ్రహ్మోత్సవాలు నిర్వహించమనండి ఒకసారి, దాన్ని కొట్లాడమనండి. అంతేగాని ఆదాయం పెంచుకునే దానిలను వచ్చి అడ్డగించుకుంటే ఎట్లవుతుంది? ఇది చాలా అన్యాయము. అసలు గవర్నమెంట్ వాళ్ళు ఓల్డ్ సిటీలో పని చేయడానికే జంకుతుంటారు. అలాంటిది ఎండోమెంట్ వాళ్ళు ఎంతో ధైర్యం చేసి అక్కడ వాళ్ళు ఖాళీ చేయిస్తుంటే వీళ్ళు వచ్చి దాన్ని ఆక్షేపణ చేయడం ఏంటి? ఇంకా దాన్ని మొత్తం ఓల్డ్ సిటీలో వైరల్ చేసుకుంటూ లేదో ఘనకార్యం చేసినట్టు వైరల్ చేసుకోవడం ఏంటి? దాని గురించి అన్యాయం చేసుకుంటూ అన్యాయాన్ని భూతత్వంలో చూపెట్టడం ఏంటండి? వాళ్ళు అంత అన్యాయం చేసుకుంటూ. ధన్యవాదాలు ఆనంద్ గారు, మీరు అద్భుతమైన అనాలిసిస్ అందించారు. ఖచ్చితంగా అన్యాయాన్ని భూతద్దంలో చూపించడం ఏంటి అని వాళ్ళు చెప్పడం చాలా నిజంగా అది ఈ రోజు భక్తులు, స్థానిక భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇంకోటి వంశీ గారు, ఈ ప్రాసెస్ జరగటానికి కరెక్ట్ 2 సంవత్సరాలు పట్టింది. ఇది కూడా ప్రతిరోజు కమిషనర్ ఆఫీస్కి పోవటము, ప్రతిదీ ఏది డీవియేషన్ లేకుండా ప్రతిదీ లీగల్గా. నేను తర్వాత జీపీ గారితో కూడా కలిసి, అడ్వకేట్స్ని కలిసి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నేను ఏసీ గారితో చెప్పిన తర్వాత మొత్తం అన్ని చూసుకొని 2 years పట్టింది ఈ ప్రాసెస్కి. చూపించండి మీరంతా, మీరు ఎంత ఫైనల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది వారు చేసిన అనేక రిప్రజెంటేషన్లు, మరి మనకి అన్ని అసలు కొన్ని మొత్తం ఉందండి, మనం అన్ని కూడా చూపించలేము, ఇన్ని రిప్రజెంటేషన్స్. ఇప్పుడు ఇంకొకటి, ఇదేమో రోడ్ వైడింగ్లో పోతుంది, అది మన ప్లేస్. అది నిన్న ఎంఆర్ఓ గారు మనకి సర్టిఫికేట్ ఇచ్చారు, డీమార్కింగ్ చేశారు. అక్కడ ఈవో గారు మనకి బోర్డు కూడా పెట్టారు, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ ఎండోమెంట్ అని. పెట్టిన తర్వాత తీసి పడేసారు. దీనిపైన యాక్షన్ ఏం లేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళకి నోటీస్ పంపిస్తే వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఫైనల్ నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు దీన్ని కూడా ఎఫెక్షన్ దీని కంపన్సేషన్ దగ్గర 30 లక్షల దాకా వస్తుంది. ఇది వస్తే కినా ఆ గుడిని చాలా డెవలప్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది మీ ద్వారా నేను 30 లక్షలు అని చెప్పడం తప్పండి. 30 అంటే చాలా ఎక్కువ వస్తుందండి. 3 కోట్ల నుంచి 5 కోట్ల మధ్య వస్తుంది. నేను వచ్చాను ఆ టెంపుల్ కి, చూశాను. మనం కావాలంటే ఎన్హాన్స్మెంట్ పిటిషన్ వేసి దాన్ని ఎన్హాన్స్ చేయించవచ్చు. మేడం, మరో భక్తుడు వెంకటేష్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. వెంకటేష్ గారు, వెంకటేష్ గారు యమునా పాఠక్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. మీరు ఎక్కడ స్థానికంగా ఉంటారా, లేకపోతే మీరు మీరు అక్కడే ఉంటారా? స్థానికంగా అండి. చెప్పండి. గొప్ప ఆలయం గొప్పతనం గురించి చెప్పే ముందు ఈ ప్రోగ్రామ్ యొక్క గొప్పతనం చెప్పుకోవడం ధర్మం. మామూలుగా ఇప్పుడు చెట్టు పెట్టగానే సరిపోదు, మనం నీరు కూడా పోస్తుండాలి. జాగోరే జాగో ప్రోగ్రామ్స్ మీరు ఏదైనా ఆలయం తీసుకుంటే ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం, కవర్ చేయడం అనేటిది కాకుండా దాన్ని ఫాలో అప్ కూడా చేస్తున్నారు. ఫాలో అప్ అనేటిది చాలా ఇంపార్టెంట్ అండి. అది మీ ప్రోగ్రామ్ ద్వారా అవుతుంది. యమునా పాఠక్ మేడం గారికి, మీ జాగోరే జాగో ప్రోగ్రామ్ కి ముఖ్యంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఫలితం రావాలంటే ఫస్ట్ ఫాలో అప్ ఉండాలండి. ధన్యవాదాలండి.
మీరు ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించి మీరు ఎలా స్పందిస్తారండి? అక్కడ ఇంతకు ముందు ఏమిటి పరిస్థితి అక్కడ? మీరు స్థానిక భక్తులు కదా, మీ కోణంలో మీరు కొంచెం తొందరగా చెప్పగలుగుతారా? గొప్ప ఆలయం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాటన చేసే సాధువులు, సంతులు, మహర్షులు విడిది కోసం హైదరాబాద్ గుండా వెళ్ళేటప్పుడు విడిది కోసం అక్కడ వాళ్ళ కోసం కేటాయించిన గదులని, ఆ గదులని అన్య మతస్థులకు కిరాయి ఇవ్వడం. పేరుకే కిరాయి కానీ అక్కడ నుంచి రూపాయి రాదు, ఇక్కడ వసూలు చేసేవారు ఉండదు. ఆలయ ఆస్తులు కూడా రోడ్ వైడనింగ్ అని చెప్పి కొట్టేశారు, గుడికి కాంపెన్సేషన్ లేదు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే రీసెంట్ గా జరిగిన రంజాన్ పవిత్ర మాసంలో హలీం, చికెన్ హలీం కూడా అమ్మారు అక్కడ. ఓకే, చెప్పండి. హలీం కూడా అక్కడ దందా నడిచింది. అక్కడ ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాం. కోర్టు ఆర్డర్ ప్రభుత్వానికి ఇచ్చిన విషయం కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఆలయాలు, హాస్పిటల్స్, విద్యా సంస్థలు 100 మీటర్ల చుట్టుముట్టులో ఎటువంటి మద్య మాంస విక్రయాలు ఉండొద్దు అని చెప్పేసి, కానీ అంతగా ఎక్కువ చర్యలు ఏం తిరగలేదు. ఈ మధ్య చూస్తున్నాము ఎండోమెంట్ శాఖ, అసలు పాత బస్తీలో ఎండోమెంట్ శాఖ పనిచేయదు. అలాంటిది ఈ ఆలయానికి ఫేవర్ గా, అనుకూలంగా ఎండోమెంట్ శాఖ పనిచేస్తున్నప్పుడు మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. లా మేకర్స్ అయినా ఎంఐఎం, కార్పొరేటర్, ఎమ్మెల్యే వీలే లా బ్రేకర్స్ లాగా మారితే ఇక ఎండోమెంట్ శాఖ ఎలా పనిచేస్తుందండి? వాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న అడుగులు స్టార్ట్ అయ్యాయి, మనం ఎంకరేజ్ చేయాలి, వెన్నుదండుగా ఉండాలి. స్వామివారే అడిగారు, అక్కడ తిరుపతి లడ్డు కల్తీ మొదలుకొని ఫతే దర్వాజా, బహదూర్పుర వెంకటేశ్వర స్వామి ఆలయ ఆస్తుల్లో జరుగుతున్న చికెన్ దందా హలీం వరకు స్వామివారు అడగరు. అడగని స్వామివారి గురించి మనమే అడగేయాలి. అది మీరు వేస్తున్నారు, ఎండోమెంట్ శాఖ చేస్తున్నప్పుడు మనం వెన్నుదండుగా ఉండాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జడ్జి గారు, ఇప్పుడు చాలా కీలకమైన పాయింట్ చెప్పారు. మరి దీనికి సంబంధించి కంపెన్సేషన్ కూడా ఇంతకు ముందు కూడా మనం సార్ ఇంతకు ముందు రోడ్ వైండింగ్ లో కూడా చాలా ఆస్తి పోయింది, దాన్ని ఏమన్నా మనం రిట్రీవ్ చేయొచ్చా? రిట్రీవ్ చేయొచ్చండి. అది కూడా డిలే కంటిన్యూషన్ పిటిషన్ వేసి, ఓకే, విజయవాడలో ఇటువంటి పరిస్థితి వస్తే ఒక రోడ్డు దగ్గర ఉన్న స్థలాన్ని గవర్నమెంట్ తీసుకొని కాంపెన్సేషన్ ఇచ్చే దాంట్లో మీరు మా స్థలం మీద వచ్చే ఆదాయంలో మాకు భాగం ఏమని అడిగాం. అంటే ఏదైతే వెహికల్స్ రోజుకి ఎన్ని వెళ్తున్నాయో చూసి దాని మీద కట్టే ట్యాక్స్ కి సంబంధించి అట్లా ఎన్హాన్స్మెంట్ అడగొచ్చండి. తప్పకుండా ఇక్కడ అడుగుదాము, చేద్దాము, ఇంకా ఎక్కువ డబ్బు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను నీకు చెప్పేది ఏంటంటే, ఈ సందర్భంగా మీ ద్వారా నేను డిమాండ్ చేసేది, మనం ప్రధాన ఉద్దేశం ఈ అంగళ్ళ ద్వారా దేవాలయానికి గరిష్టమైనటువంటి ఎక్కువ ఆదాయం సమకూర్చే విధంగా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి చెల్లుబాటు అయ్యే నియమాలు పెట్టి కేవలం హిందువులకే అవకాశం ఇవ్వడం న్యాయపరంగా ఎలా ఉందో చూసి చేయించాలి. అదే కాకుండా ఆలయ ప్రాంగణంలో జరిగే వ్యాపారం ఆలయ సాంప్రదాయాలకి, హిందూ మత విశ్వాసాలకి భంగం కలిగించకూడదనే షరతులు కూడా పెట్టించాలి. ఈ షరతులు పెట్టించి దీంట్లో భాగంగానే ఆక్షన్ అనేది జరపాలి. చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే, ఇది సెక్యులర్ వ్యవహారం అని చెప్పినా కానీ ఆస్తులు, లీజులు, వేలం పాటలు పారదర్శకంగా సమాన అవకాశాలతో నిర్వహించాలి. నేను అక్కడ ఉండే హిందువులకి పిలుపు ఏమిస్తున్నానంటే, ఎవరో వచ్చి పాడే కంటే మనమే పాడుకుంటే అంటే ఎక్కువ ఆదాయం భగవంతుడికి ఇచ్చిన వాళ్ళం అవుతాము, రెండోది మత విశ్వాసాలని కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ బకాయిలు, ఒప్పంద ఉల్లంఘనలు చేసిన వాళ్ళు, లేకపోతే బ్లాక్ లిస్ట్లో ఉన్నవాళ్ళు, ఇతర మతస్థులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా దాంట్లో పాల్గొనే హక్కు లేదు అని ఆక్షన్లో కండిషన్స్ పెట్టించాలి. అలా పెట్టించగలిగితే చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు, ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా చేయొచ్చు. అదేవిధంగా ఈ ఒక్కొక్క సందర్భాల్లో ఈ దీన్ని కూడా మనం ఆపచ్చు, ఏది అక్వైర్మెంట్ ఆఫ్ ద ప్రాపర్టీ కూడా. ఎందుకంటే దేవస్థానం ఇంకా ఆస్తి కావాలి, ఉన్నదాన్ని తీసుకుంటున్నప్పుడు ఎంత వరకు అవసరమైతే అంతవరకే తీసుకునే విధంగా మనం దాన్ని కూడా ఆపచ్చు. కాబట్టి తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1987లో వచ్చిన చట్టము మరియు దాని కింద రూపొందించిన లీజు, వేలం నియమాలని సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి కట్టుబడి ఉండాలి. అదేవిధంగా ఎన్హాన్స్మెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్లో ల్యాండ్ అక్విజిషన్ ఎవరైతే ఆఫీసర్ ఉంటారో వాళ్ళకి మనం క్లెయిమ్ పెట్టుకోవాలి. ఆ క్లెయిమ్ పెట్టేటప్పుడు ఆ ఏరియాలో మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది, ఎంత తక్కువ ఇచ్చారు అనేది చూసి
దాని మీద ఎన్హాన్స్మెంట్ మీద ప్రొసీడింగ్స్ తీసుకోవచ్చు. ట్రస్టీ గారికి మరియు ల్యాండ్ అక్విజిషన్ ఆఫీస్ ఎండోమెంట్స్ ఆఫీసర్స్ కి నా రిక్వెస్ట్ ఏంటంటే అవసరమైతే మా లీగల్ ఎక్స్పర్టైజ్ ఇచ్చి దాన్ని డ్రాఫ్ట్ చేసి ఇస్తాము. అది మీరు ఇస్తే గతంలో ఏదైతే ఎన్హాన్స్మెంట్ అమౌంట్ తక్కువ వచ్చిందో దాని మీద కూడా రాలేదు అసలు తీసుకోవచ్చు. ఆ విధంగా చేద్దాం. తప్పకుండా. చివరగా చెప్పండి, ఏం జరగాలని కోరుకుంటున్నారు? ఈ టెంపుల్ ప్రాపర్టీ అని చెప్పేసి తహసీల్దార్ గారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ జిహెచ్ఎంసి ల్యాండ్ ఎక్విజిషన్లో అన్వర్ అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్నాడు, షేక్ అన్వర్ అని చెప్పేసి. చెక్ కూడా వాళ్ళకి ప్రిపేర్ అయి ఉంది. నేను నోటీస్ ఇవ్వటం వల్ల అది ఆగి ఉంది. ఇది చాలా మీరేం కోరుకుంటున్నారు? ఇదొకటి చేయాలండి. తర్వాత నన్ను చంపటానికి వాళ్ళు రెడీగా, నువ్వు ఎట్లా వస్తావు అని చెప్పేసి, రేపటి నుంచి నువ్వు ఎట్లా వస్తావా, ఇప్పుడు ఖాళీ చేయించారు కదా, రేపటి నుంచి నువ్వు ఎట్లా వస్తావు అని బెదిరిస్తున్నారు. నేను రేపటి అక్కడే ఉండాలి. నేను ఇంకెక్కడ పోతాను? నేను చైర్మన్ అక్కడ ఉన్నప్పుడు, నేను ఆ గుడిని చూసుకోవాలన్నప్పుడు నేను అక్కడ పోవాల్సిందే. ఏమి జరిగినా కానీ వాళ్ళ బాధ్యత నేను మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఏమి జరగదండి. మనం ముఖ్యంగా ఈరోజు పూర్తిగా కూడా కంక్లూడ్ చేసేందుకంటే ఈ పర్టికులర్ ఏం జరిగిందో చెప్పడానికి వాస్తవాలన్నీ కూడా ఈరోజు కంప్లైంట్ ఇచ్చి ప్రొటెక్షన్ కూడా తీసుకోవాలమ్మా. తప్పకుండా సార్. కంప్లైంట్ ఇచ్చి హైకోర్టు అవసరం అయితే నేను ఫ్రీగా చేస్తాను వారి తరఫున. హైకోర్టులో నుంచి ప్రొటెక్షన్స్ ఇప్పించి ఈయనకి ప్రాపర్ ప్రొటెక్షన్, రక్షణ దేవాలయానికి కూడా ఇచ్చే విధంగా మనం స్టెప్స్ తీసుకోవచ్చు. అద్భుతం. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా వంశీ గారు, ఈరోజు ఈ సంతాన అంటే ఫతే దర్వాజాలో ఉన్న మన స్వామివారి ఆలయానికి సంబంధించి సంతాన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అత్యంత అద్భుతమైన వైభవపేతనంగా ఉన్న ఒక ఆలయం ఈరోజు ఎలా ఉండిందో ఈరోజు మీరు ఇంతకుముందు చూశారు. పూర్తిగా కూడా చెప్పే ప్రయత్నం చేసాం. గత సంవత్సరంన్నర పాటు ఈ ఆలయానికి సంబంధించి అనేక మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ రోజు మనం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారిని ప్రశ్నించాం. ఏం చేస్తున్నారు వీళ్ళు, బకాయిలు చెల్లించకపోతే ఆలయానికి వచ్చే ఆస్తి రావటం లేదు, ధూపదీప నైవేద్యాలు ఉండటం లేదని ఆ రోజు ప్రశ్నించాం. కానీ ఇదే జాగోరే మళ్ళీ వారిని ఈ మాధ్యమంగా అభినందిస్తున్నాము, సభాష్ ఎండోమెంట్ అంటున్నాము. ఎందుకంటే ఈరోజు అటు కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, ఆ యావత్ సిబ్బంది, అలాగే పోలీస్ శాఖ వారికి కూడా నిజంగా అభినందనలు, ధన్యవాదాలు. నిజంగా కూడా చాలా స్మూత్ గా, అంటే మొన్న ఒక లేడీ ఆఫీసర్ ఉన్నా కూడా చూడండి వాళ్ళు ఎలా ప్రవర్తించారో మనం ఈరోజు విజువల్స్ ద్వారా చూపిస్తున్నాం. ఇక్కడ ఏంటంటేనండి, ఇక్కడ ఎటువంటి విభేదం ఎవరికీ లేదు. ప్రజాస్వామ్యంలో ఏదైతే ఒక ఈక్వాలిటీ గురించి మనం మాట్లాడుతున్నామో అది కేవలం ఒక్క వర్గం వారికే పరిమితమైతే అది ఈక్వాలిటీ కాదు, అది పూర్తిగా ఇన్ఈక్వాలిటీ. ఆ ఒక్క సందర్భంలో నేను ఈరోజు చెప్తున్నాను, పార్టీలకు అతీతంగా, అన్నిటికీ అతీతంగా, కులానికి, మతానికి, పార్టీకి అతీతంగా ఈరోజు ఎవరైనా కూడా మీ మత ప్రాతిపాదికన ఉండే ఒక ఏవైతే ఉన్నాయో నిర్మాణాలను మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. అదేవిధంగా హిందువులు కూడా వాళ్ళ ఆలయాలు ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సనాతన హైందవ భారతంలో ఈరోజు అది పునాది. కాబట్టి ఈరోజు మనకి అటువంటి టాలరెన్స్ ఉంది కాబట్టి కదా ఇంత విస్తరించాయి, ఇన్ని మతాలు, ఇంతలాగా ఈ ఫ్రీడమ్ ఉంది అంటే మనకి అటువంటి సానుకూలంగా మనం ఉన్నాము. ఆ టాలరెన్స్ మనకుంది, సమదృష్టి మనకుంది, సమన్యాయంగానే ఈరోజు ధర్మం పాటించే వాళ్ళగా మనం ముందుకెళ్తున్నాం. అలాంటప్పుడు ఈరోజు ధర్మమా అధర్మమా అనేది నైతికంగా మీరు ప్రశ్నించుకోవాల్సిందిగానే ఈరోజు జాగో మాధ్యమంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు నైతికంగా ఆలోచించండి. నిజంగా అందరికీ సమన్యాయం చేయాలనుకుంటే మీరు చేయండి. అనేక ప్రార్థనా స్థలాలు ఉన్నాయి, ఎవరొద్దన్నారు. ప్రార్థనా స్థలాల్లో మీరు షాపులు వేయండి, వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించండి. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం భాగ్యనగరంలో అన్యమత ఏవైతే ఇటువంటివన్నీ కూడా స్ట్రక్చర్స్ ఉన్నాయో అవి దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. మరి ఆలయానికి సంబంధించి మన ఆలయాలు ఎందుకు కృషించిపోయి మొత్తం కూడా ఆక్రమించబడుతున్నాయి? ఇది ఎక్కడ ఈక్వాలిటీ ఉంటే ఇలా జరగదు, సమన్యాయం ఉంటే ఇలా జరగదు. కాబట్టి ఈరోజు మేము కోరుకుంటుంది అదే, ఇక మీద అలా జరగకూడదు. ఈరోజు ప్రజలు, భక్తులు, ప్రభుత్వం, అధికారులు అందరం కూడా చైతన్యవంతులుగా మారాల్సిన అవసరం ఉంది. ఏదైతే సుపరిపాలన అంటున్నామో, ఏదైతే ప్రజాస్వామ్యం అంటున్నామో అందరినీ సమదృష్టితో చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ దౌర్జన్యాలకి దిగడం అనేది సమంజసం కాదు. ఒక ప్రజాప్రతినిధి అంటే మీరు అందరికీ ప్రతినిధి. ఇందాకే అడిగాం, ఒకప్పుడు దేదీప్యమానంగా
బ్రహ్మోత్సవాలు జరిగాయి, ఈనాడు జరగటం లేదు. ఎందుకు అని అడుగుతున్నారా? ఎందుకని సమీక్ష పెట్టారా? ఈ ఆలయ సంరక్షణ, అనేక ఆలయాలు భాగ్యనగరంలో ఉంటే వాటి దుస్థితి గురించి ఎప్పుడైనా మీరు ప్రశ్నించారా ప్రజాప్రతినిధులుగా? మరి వారి గురించి మీరు ప్రశ్నిస్తున్నారు, ఒక వర్గం వారి గురించి ప్రశ్నిస్తున్నారు. అన్ని వర్గాల గురించి మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అప్పుడే మీరు ప్రజాప్రతినిధులు అవుతారు. మీరు ఏ మతానికో ఏ ఒక్కదానికో మీరు ప్రజాప్రతినిధి కాదు. ఇది ఈ రోజు మనం ఉంటోంది ఒక సెక్యులర్ దేశం అని మీరే చెప్తున్నారుగా. మరి సెక్యులరిజం ముందు మీరు పాటిస్తేనే ప్రజలు పాటిస్తారు, మీరు పాటించండి ప్రజలు పాటిస్తారు. కాబట్టి ఈరోజు ఏదైతే ఇంత అన్యాయం జరిగిందో ఈ ఆలయానికి ఇప్పటి వరకు, మరి జడ్జి గారు కూడా మనకు ఒక మాట చెప్పారు. ఏవైతే ఒక ఎన్హాన్స్మెంట్ ఆఫ్ అక్విజిషన్ ద్వారా కూడా ఈ ప్రొసీడింగ్స్ ద్వారా కూడా పాతదానికి కూడా రావడానికి మనం పిటిషన్ వేయచ్చు అన్నారు. ప్రెసెంట్ ఇప్పుడు ఏమన్నా పోతే దానికి కూడా ఇప్పుడున్న వాల్యూ ప్రకారంగా కూడా మరి అక్కడ ల్యాండ్ వాల్యూ ప్రకారం కూడా మనం చేసే ప్రయత్నం చేయొచ్చు అన్నారు. ఇవన్నీ కూడా ఆలయానికి ధూపదీప నైవేద్యాలు, దేదీప్యమానంగా ఆలయం మళ్ళీ పూర్వవైభవం రావాలి. యథాస్థితిలో స్వామివారు తిరుమల నుంచి వచ్చి ప్రత్యక్షమైన ఈ స్వామి వారిని కొలిచి తరించాలి. అందరూ తిరుపతి వెళ్ళలేకపోవచ్చు, ఇక్కడ తిరుమల నుంచి వచ్చి స్వామి ప్రత్యక్షంగా ఇక్కడ నెలకొన్న ఈ స్వామి తప్పకుండా, ఎందుకంటే దీనికి అద్భుతమైన చరిత్ర ఉంది. అనేక మంది ప్రధానులు వచ్చారు, ఋషులు వచ్చారు, మునులు వచ్చారు. అంటే ఈ ఆలయం ఒక ప్రాధాన్యత ఏమిటో మీరు తెలుసుకోండి. దయచేసి అందరూ కూడా సహృదయంతో దీన్ని ముందుకు తీసుకెళ్తారనేదే మేము ఆశిస్తున్నాం. నిజంగా మార్పు కోసమే మేము పాటుపడుతున్నాము. మాకు దేంతో, మనకి ఎటువంటి వాళ్ళతో, మనకి రాజకీయాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. కాకపోతే ఏది ధర్మమో ఏది న్యాయమో అది గెలవాలి, అది అక్కడ ఉండాలి. మరొకసారి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి మా హృదయపూర్వక అభినందనలు. మీ అందరికీ చేతులెక్కి మొక్కుతూ ఇలాగే మీరు సహకరించండి, ధర్మం వైపు నడవండి అని మేము ప్రార్థిస్తున్నాము. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా జాగోరే తరఫు నుంచి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు, ప్రభుత్వాన్ని కూడా మేము మీకు కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాం. ఇది ఇవాటి జాగోరే జాగో కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్ గారికి, సార్ జాగోరే జాగో కార్యక్రమం ద్వారా నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ గారికి కృతజ్ఞతలు తెలుపగలను. చైర్మన్ గారికి, అలాగే నేరెళ్ళ మాలియాద్రి గారికి, కార్యక్రమంలో తమ అభిప్రాయాలు తెలియజేసిన భక్తులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈవో గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది మా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి జాగోరే జాగో కార్యక్రమం. ఖచ్చితంగా జాగోరే జాగో కార్యక్రమం ద్వారా ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా పోరాడుతాం. దానికోసం యమునా పాఠక్ గారు, హెచ్ఎంటీవీ కలిసి ఉద్యమం చేపడుతుంది. ఈ కార్యక్రమంలో ఈ ఆలయం విషయంలో అన్ని విధాలా సహకరించిన దేవాదాయ శాఖకు, తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.